వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెయిన్బో క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం దగ్గరికి వస్తుంది కదా, సో నేను అమ్మవారిని విజి మెథడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం రండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం, లేకుంటే అమ్మవారు అర్థం కాదు ఎలా రెడీ చేయడమో. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం రండి. అమ్మవారి కోసం అయితే నేను ఈ శారీ తీసుకున్నాను. 2 వరుసలు వచ్చేటట్టు మడత పెట్టుకోవాలి. అండ్ కార్నర్స్కి ఉంటుంది కదా మనం బార్డర్ సైడ్కి సన్న బార్డర్ తీసుకోవాలి. ఇలా చూడండి, బార్డర్ని నేను ఎలా తీసుకున్నాను. నేను విజి మెథడ్లోనే చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అయితే బార్డర్ ఊడిపోకుండా ఉండడానికైతే క్లిప్స్ పిన్నిస్ పెట్టుకోవచ్చు. నేను పిన్నిస్ పెట్టుకుంటున్నాను. అండ్ మా అక్క కొంచెం భయం ఎక్కువ, ఎక్కడ ఊడిపోతుందో అని ఒక 5-6 పిన్నిస్ అయితే పెడుతుంది. ఎందుకంటే అమ్మవారు మొత్తం చేసినాక ఊడిపోతే బాగుండదు కదా, సో అందుకే చాలా పిన్నిస్ పెడుతుంది. చూడండి, ఇంత సన్న బార్డర్ వస్తే సరిపోతుంది మనకి. అండ్ ఇప్పుడు అటు సైడ్ కూడా ఇలానే సేమ్ చేయాలి. అటు కార్నర్ ఉన్నదాన్ని కూడా సేమ్ ఇలానే బార్డర్స్ తీసుకోవాలి. చూడండి, అటు సైడ్ ఎట్లా తీసుకున్నానో, ఎంత వెడల్పు తీసుకున్నానో సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలానే చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. 2 సైడ్స్ పిన్ పెట్టాం కదా, ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్ పార్ట్ని మనం శారీకి ఎలా కుచ్చులు పెట్టుకుంటున్నామో సేమ్ మిడిల్ పార్ట్ కూడా అలానే కుచ్చులు రెడీ చేసుకోవాలి. చూడండి నేను ఎలా రెడీ చేస్తున్నాను. ఈజీగా మనకు ఒక 1/2 అవర్ అయితే టైం స్పెండ్ చేయాలి. మొత్తం అమ్మవారు రెడీ కావాలంటే కొంచెం టైం స్పెండ్ చేస్తే అయితే ఈజీగా అయిపోతుంది. చూడండి నేను కుచ్చులు ఎలా పెట్టుకుంటున్నానో. పట్టు శారీ కొంచెం కుచ్చులు కొంచెం గట్టిగా అసలు ఆగుతలేదు, ఉబ్బుగా వస్తుంది కుచ్చులు. పట్టు శారీ కాబట్టి కుచ్చుని స్ట్రైట్ చేస్తుంది. స్ట్రైట్నింగ్తో చేసేస్తే ఈజీగా అయిపోతుంది. కాకపోతే స్ట్రైట్నింగ్ లేదు ఇప్పుడు ప్రస్తుతం, సో అందుకే హ్యాండ్స్తో చేస్తున్నాను. అయినా ఉబ్బుగానే వస్తుంది. చాలా ట్రై చేస్తున్నాను నీట్గా రావడానికి. శారీని అయితే ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ ఏమో ఇట్లా కుచ్చులు టైప్లో, కార్నర్స్ అటు శారీకి అటు కార్నర్ ఇటు కార్నర్ ఏమో మనం కొంగు టైప్లో చేసుకొని పిన్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, నేను చెప్పాను కదా ఉబ్బు ఉంటుందని పిన్ పెట్టి ఒక 5 minutes వదిలిపెట్టాను. శారీ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం అమ్మవారిని ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను. గిన్నెలో బియ్యం పోసుకొని దాని మీద బిందె పెట్టి దాంట్లో కూడా బియ్యం పోసుకున్నాను. అండ్ ఇప్పుడు శారీకిను మంచిగా ముడేస్తున్నా. చూడండి, సపోర్ట్ కోసం దారంతో మంచిగా ముడేసుకోవాలి. చూడండి, మా అక్క అయితే చాలా పిన్నిస్ పెడుతుంది శారీకి. ఎందుకంటే మా పాప భయం కోసమే, ఎక్కడ లాగేస్తుందో అది ఎక్కడ ఊడిపోతుందో అని భయంతో చాలా పిన్నిస్ పెడుతుంది శారీకి అయితే. మా పాప అల్లరి ఏది ఉంచదు అన్నట్టు అన్నీ తీసి ముందేస్తుంది కదా. అమ్మవారిని ఎక్కడ ముట్టుకుంటుందో, అమ్మవారిని ఎక్కడ శారీని లాగుతుందో అని చాలా భయపడుతుంది. ఇవి మొత్తం పిన్నిస్ పెట్టాక మళ్ళీ ఇంకొకసారి దారంతో ముడేసుకుంటుంది. ఊడిపోకుండా ఉండటానికి. మంచిగా కుచ్చులు అయితే మంచిగా వచ్చాయి. కాకపోతే మనం తీసుకుంది శారీ అయితే మొత్తం ఒకటే కలర్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నా. కింద పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం పైన పార్ట్, సో హ్యాండ్స్ రెడీ చేసుకుంటున్నాము. చూడండి, అండ్ మనం పైన పార్ట్ స్టార్ట్ చేస్తున్నాం. కొంగు ఎలా కడుతున్నానో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం స్కిప్ చేస్తే ఏమంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, కొంగు ఎటు నుంచి కొంగు వస్తుంది అనేది. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో. చూడండి, అమ్మవారికి అయితే మనం శారీ కట్టేసాము. ఇప్పుడు నేను వడ్డానం పెడుతున్నాను. ఫస్ట్ వడ్డానం అయితే సపోర్ట్ కూడా ఉంటుంది కదా అని ఫస్ట్ వడ్డానం
పెట్టేస్తున్నా. కోసం హెడ్ సపోర్ట్ కోసం ఒక కొబ్బరికాయ తీసుకొని బ్లౌజ్ పీస్తో దాన్ని కవర్ చేసేస్తున్నాను. కొబ్బరికాయని కనిపించకుండా ఉండడానికి. మనకి అమ్మవారి హెడ్స్ కూడా మనకి బయట అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి. చూడండి హెడ్ పెట్టంగానే ఎంత కళ ఉందో చూడండి. ఇప్పుడు నేను అలంకారం చేస్తున్నాను అమ్మవారిని నగలతో. చూడండి అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. అవుట్లుక్ ఎలా ఉంది, నాకైతే చాలా నచ్చింది అమ్మవారి అవుట్లుక్ అయితే. నిజం విగ్రహం పెట్టినట్టే అనిపించింది, అంత బాగుంది. మీకు నా వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కొత్త కొత్త కంటెంట్స్ తోటి మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. డోంట్ మిస్ క్లిక్ ద బెల్ ఐకాన్. ప్రతి ఒక్కరికి నా తరపున వరలక్ష్మి శుభాకాంక్షలు. అందరి కోరికలు తీరాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.